ఆ హీరో సినిమా ఎంత క్లిక్ అయింది ఇవన్నీ తెలుసుకోవాలని ఆశ ఉంటుంది కదా. బట్ ఎంతో కొంత ఫేక్ అనే విషయం వచ్చేసరికి ఇది వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి అంటారా? అంటే తక్కువ వసూలు వచ్చినా కానీ ఎక్కువ వచ్చాయని చూపించడం కానీ ఇది అభిమానులను కూడా తప్పుదోవ పట్టించడం అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. బహుశా అయ్యుండొచ్చు మేడం. ఎందుకంటే ఈ ఫ్యాన్స్ వార్స్ ఉంటాయి కాబట్టి. కాకపోతే ఇక్కడ ఈ కలెక్షన్స్ గురించి వైపుగా మాట్లాడే అవగాహన కంటే కూడా నేను ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ గా ఫేక్ లైక్స్ ఫాలోవర్స్ గురించి అడిగారు. సాధారణంగా మనం ట్రైలర్స్ కానీ టీజర్స్ ఇవి తీసుకున్నప్పుడు జనరల్ గా అంటే ఈ ఫ్యాన్స్ వారు వీటిని ఉద్దేశించి ఈ ఫేక్ లైక్స్ ఫాలోవర్స్ అనేది సృష్టిస్తారు. సేమ్ ఆ టైప్ లోనే ఈ కలెక్షన్స్ కూడా కొంతవరకు చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ మనం ఇది ప్రూఫ్ లేకుండా చెప్పలేం కాబట్టి వన్ ఆఫ్ ది రీజన్ మీరు అన్నట్టు ఫ్యాన్స్ కోసం చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి మేడం. ఓకే, ఎస్ సార్ రామదాస్ గారు. సార్ అయితే టీజర్స్ విషయానికి సార్ అయితే టీజర్ ఏదైతే రిలీజ్ అవ్వగానే కొన్ని గంటల్లోనే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు వ్యూస్ రావాలని, రాకపోతే తనకు ఇన్సల్టింగ్ గా తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది కదా సార్. అంటే ఇది ఇక్కడ ఫ్యాన్స్ హర్ట్ అవ్వకూడదనా లేకపోతే వాళ్ళ ఇమేజ్ తగ్గకూడదని చేస్తున్నారు? అంటే దీనిలో కూడా చాలా రకాల ఏమంటారు జిమ్మిక్లు అనొచ్చు, ఏదైనా ఇవి జరుగుతున్నాయి, లేకపోతే కొన్ని గంటల్లోనే అన్ని వ్యూస్ ఎలా వస్తాయి అన్న ఒక విమర్శ ఉంది సార్. ఏం చెప్తారు? నిజంగానే వ్యూస్ వస్తున్నాయా లేకపోతే వచ్చేలా చేస్తున్నారా?